ధ్వని ధ్వని అనేది ఒక యాంత్రిక తరంగం. ఒక కంపించే వస్తువు నుంచి ఇది పుట్టి చెవులలో పడి మెదడుకు చేరుతుంది. ధ్వనిలో అపరిమితమైన శక్తి, జ్ఞానం ఉంటాయి. ఆ శక్తి మనిషికి మేలు చేసేదిగానే కాక కీడు చేసేదిగా కూడా ఉంటుంది. సంగీతంతో కూడిన శబ్దానికి నాదము అన్న పేరు కూడా ఉంది. వేణునాదము, వీణానాదము, శంఖనాదము వంటివి ఇందుకు ఉదాహరణ. వేదం ఎంత గొప్పదో నాదం అంత గొప్పది. ఇది చెవులకు హాయిగా సోకి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదిగాక ప్రకృతిలో మన వీణుల విందు చేసే ధ్వనులు అనేకం ఉన్నాయి. ఇవి అక్షరబద్ధమైనవి కావు గనక వీటికి భాష లేదు. అయినా అపరిమితమైన ఆనందాన్ని కలిగించి అద్భుత భావనాలోకానికి మనల్ని తీసుకెళ్తాయి. చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఉంగా ఉంగా అంటారు. ఆ ఉంగాకు అర్థం లేదు, అయినా అది వినటానికి ముద్దుగా ఉంటుంది. అలాగే చిరుగాలి చేసే సడి, వర్షం పడుతున్న ధ్వని, సెలయేరు గలగలలు, పక్షి అరుపులు, ఆవుదుగుడ అంబారావాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ విషయం అలా ఉంచితే మనకు మేలు చేసే ధ్వనుల గురించి మాట్లాడుకుందాం. అకస్మాత్తుగా మెంటల్ షాక్కు గురై చేష్టలు దక్కిన వ్యక్తి చప్పట్ల ధ్వనితో తెలివిలోకి వస్తాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు పనిచేసే అవయవం చెవులు, అంటే వినికిడి శక్తి. అందుకే శవం దగ్గర గట్టిగా ఎడవకూడదు అంటారు. శవాన్ని శ్మశానానికి తరలిస్తున్నప్పుడు దారిలో ఒక దగ్గర పాడెను కిందికి దింపి అతని లేక ఆమె కొడుకులు నాన్న అనో అమ్మ అనో పిలుస్తారు. లేకుంటే దగ్గరి బంధువులు పేరు పెట్టి పిలుస్తారు. కొసప్రాణం ఏమైనా మిగిలి ఉంటే లేస్తాడన్న ఆశతో. దీన్ని దింపుడు కళ్ళెం ఆశ అంటారు. ఇవి అందమైనవో మేలు చేసేవో ధ్వనులైతే, అపకారం చేసే ధ్వనులు ఉరుము, పిడుగుపాటు వంటి భయంకర శబ్దాలు. ఆ ధ్వని తీవ్రతకు ఒక్కోసారి మనిషి గుండె ఆగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతెందుకు, గుండెలెదిరిపోయే పెద్ద శబ్దానికి ఈ మోడర్న్ యుగంలోని బెస్ట్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్లలో వాయించే డీజే మ్యూజిక్. వీక్ హార్ట్ ఉన్న మనుషులు ఇది వింటే సడన్గా చనిపోయినట్టు మనం ఎన్నో వార్తలని వింటూనే ఉన్నాం కదా. ప్రస్తుతం సమాజంలో ఉన్న ఎన్నో కాలుష్యాలలో శబ్ద కాలుష్యం కూడా ఒకటి. ఇలా దీని గురించి ఇంకా ఎంతో ఉంది చెప్పటానికి. ప్రస్తుతానికి ధన్యవాదాలు.